అందరికీ దేవుని పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. వాక్య ధ్యానంలోకి వెళ్దాం. హోషేయ గ్రంథము 4వ అధ్యాయం 14వ వాక్యం చివరి భాగం నేను చదువుతాను, వినండి. వివేచన లేని జనము నిర్మూలమగును. చూడండి, లాస్ట్ లో ఉంటుంది, మళ్ళా చదువుతాను, శ్రద్ధ కలిగింది. వివేచన లేని జనము నిర్మూలమగును. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ప్రజలందరితో మాట్లాడుతున్నాడు. ఏదో ఒక్కడితో కాదు, లేదా తన బిడ్డలతో కాదు, కానీ ప్రజలందరితో ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే, వివేచన లేని జనము నిర్మూలమైపోతారని చెప్తున్నాడు. ఏంటి దీని అర్థం? మానవులకు వివేచన కావాలంట. ఆ వివేచన లేనప్పుడు మానవులు నశించిపోతారు, నష్టపోతారని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఏంటి వివేచన? ఈ వివేచన అంటే అర్థం ఏంటంటే గ్రహింపు. వివేచన అంటే అర్థం ఏంటి? గ్రహింపు. మన తెలుగు భాషలో, అచ్చమైన తెలుగు భాషలో చెప్పుకోవాలంటే, అర్థం చేసుకునే మనస్సు, అర్థం చేసుకునే హృదయాన్ని ఏమంటారంటే వివేచన. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది అంటుంటారు కదా, అసలు నన్ను అర్థం చేసుకునే మనస్సే లేదు నీకు. భార్యాభర్తల మధ్య ఎక్కువ వస్తుంటది ఇది. నన్ను అసలు అర్థం చేసుకునే మనస్సే లేదు నీకు, నన్ను అర్థం చేసుకునే స్థితే లేదు. అవునా కాదంటారా? అవునా? పిల్లలు కూడా అంటూ ఉంటారు కదా, అసలు మా అమ్మ మా నాన్నకి నన్ను అర్థమే చేస్తారు. తల్లిదండ్రులు కూడా అంటారు, మా పిల్లల్ని ఎంత ప్రేమించుతున్నా మమ్మల్ని అర్థం చేసుకోవట్లేదు, మా కష్టాన్ని తెలుసుకోవట్లేదు. దేవుని సంఘమా, దేవుడు అనే మాట ఏంటంటే, వివేచన లేకపోతే ఆ మనుషులు నశించిపోతారు. దేవుని బిడ్డలమైన మనము దేవుని దగ్గర నుంచి పొందుకోవాల్సిన ఒక గుణం ఏంటంటే, ఒక సుగుణము వివేచన. ఆ వివేచన మనం సంపాదించుకోవాలి దేవుని దగ్గర నుంచి. హల్లెలూయా. అది పుట్టుకతో రాదు, దేవుడు అనుగ్రహించేటువంటి ఒక సుగుణము. ఇంకొక మాటలో చెప్పుకోవాలంటే, వివేచన అంటే ఏంటంటే మంచి చెడుల మధ్య ఉన్న భేదాన్ని తెలుసుకునే మనస్తత్వాన్ని ఏమంటారు? వివేచన. చాలా మందికి మంచి చెడు తెలియదు. దేవుడే స్వయంగా చెప్పాడు, నినివే పట్టణస్థుల గురించి ఏం చెప్పాడు? వారు కుడి ఎడమలకు వ్యత్యాసము తెలియని ప్రజలు. నినివే ప్రజలు ఎలాంటి వాళ్ళు? కుడేదో ఎడమేదో తెలియదు, మంచేదో చెడేదో తెలియదు. అలాంటి ప్రజల మధ్యకు దేవుడు యోనాను పంపిస్తే యోనా కోప్పడు. దేవుడు వాళ్ళని క్షమించి, వాళ్ళు పశ్చాత్తాపడ్డందుకు దేవుడు క్షమించాడు. కాబట్టి ఏమైంది? కోప్పడిపోతాడు. కోప్పడిపోతే యోనా ఎందుకు కోప్పడ్డా? నినివే ప్రజలు ఎలాంటి వారో తెలుసా? కుడి ఎడమలకు తేడా తెలియని ప్రజలు. అలాంటి వాళ్ళకి బోధించాలి. హల్లెలూయా. అంటే ప్రపంచంలో ఎలాంటి మనుషులు ఉన్నారు తెలుసా? ఏది మంచో ఏది చెడో తెలియదు, ఏది మాట్లాడాలో ఏది మాట్లాడకూడదో తెలియని ప్రజలు ఉన్నారు. ఏది మనకి మేలు చేస్తుందో ఏది మనకి కీడు చేస్తుందో అర్థం చేసుకోలేని మనస్తత్వం కలిగిన ప్రజలు ఉన్నారు. అందుకే దేవుడు అంటాడు, వివేచన లేని ప్రజలు నిర్మూలమైపోతారు. దేవుని బిడ్డలమైన మనము వివేచనను దేవుని దగ్గర నుండి సంపాదించుకోవాలి. గ్రహింపు కావాలి. అర్థం చేసుకునే తత్వం అనేది మానవుడి జీవితానికి ఎంత ఆశీర్వాదం తీసుకొస్తుందంటే ఎనలేని దీవెన తీసుకొస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో ఏముందో తెలుసా? పౌలు గారు తన పత్రికలో రాసుకుంటాడు, సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యములు మీరు అనుభవించాలని నేను కోరుకుంటున్నాను. అంటే ఏంటి? ఒక విషయాన్ని ఎప్పుడైతే మనం సంపూర్ణంగా గ్రహించుకోగలుగుతామో అందులో ఉన్న దీవెనను, ఆశీర్వాదాలను మన జీవితంలో మనం అనుభవిస్తాం. ఈరోజు చాలా మంది జీవితాల్లో, కుటుంబాల్లో పరిస్థితులు ఎందుకు నష్టపోతున్నారంటే ఏమంటే గ్రహింపు లేక, అర్థం చేసుకునే మనస్తత్వం లేక. చెప్తా ఉంటాం, అర్థం చేసుకునే మనస్తత్వం లేనప్పుడు కుటుంబాలు నరకప్రాయంగా ఏమైపోతుంది? అవునంటారా కాదంటారా? అవునా కదా? చెప్పండి. కుటుంబాలు
పరలోక రాజ్యంగా ఉండాల్సినవి నరకప్రాయం అయిపోతుంది. కారణం ఏంటి? భార్య భర్తను, భర్త భార్యను అర్థం చేసుకునే స్థితి లేక. చదువుదాం. ఉపద్యా గ్రంథం 1వ అధ్యాయం 7-8 వాక్యాలు. ఎదోమునకు వివేచన లేకపోయెను. ఆ దినమందు ఏశావు పర్వతములలో వివేచన లేకపోవునట్లు ఎదోములో నుండి జ్ఞానులను నాశనము చేతును. ఇదే యెహోవా వాక్కు. హల్లెలూయా. ఎదోము అంటే ఎవరంటే యాకోబు యొక్క అన్న అయిన ఏశావు. ఇతన్ని ఏమంటారు? ఎదోము అంటే ఎర్రని వాడు. ఎర్ర ఉంటాడు ఏశావు. అంటే యాకోబు నల్లగా ఉంటాడు కాదు, కానీ ఎర్రగా ఉంటాడు, రోమాలు కలిగి ఉంటాడు. కాబట్టి ఏమన్నారు? ఎదోము. ఆ ఏశావు యొక్క సంతానాన్ని ఎదోమీలు అంటారు. యాకోబు సంతానాన్ని ఏమన్నారు? ఇశ్రాయేలు. ఈ ఎదోముకి ఎందుకు ఈ ఎదోము ఏశావు సంతానానికి వివేచన లేకుండా పోయింది. తద్వారా ఏమైందంటే ఆ జాతి నాశనం అయిపోయింది. ఏం చేశారు వీళ్ళంటే, తమ సొంత అన్నదమ్ములైనటువంటి ఇశ్రాయేలీల మీద యుద్ధానికి వెళ్ళారు. ఇశ్రాయేలు జాతిని నాశనం చేయడానికి కంకణం కట్టుకున్నారు ఈ ఎదోమి. అది దేవుడు బాధపడ్డాడు. రే బాబు, వాళ్ళెవరు? నీ సహోదరులు. ఆ పైన కింద ఉంటది, నీ సహోదరుని శ్రమానుభవం దినములను చూసి సంతోషించావా? నెబుకద్నెజరు రాజు యెరూషలేము పట్టణాన్ని నాశనం చేసి ప్రజలను బానిసలుగా తీసుకెళ్తుంటే వీళ్ళు నవ్వుకుంటున్నారు. రెండోది ఏంటో తెలుసా? వీళ్ళు కూడా యుద్ధానికి వచ్చి ఇశ్రాయేలు మీద యుద్ధం చేస్తున్నారు. దేవుడు ఎంత బాధపడ్డాడు. నీకు వివేచన లేదా? వాళ్ళు ఏమవుతారు నీకు? నీకు అన్నదమ్ములు అవుతారు. ఎదోము నీ తమ్ముడి పిల్లల వాడు. వాళ్ళని చంపడానికి నువ్వు బయలుదేరావు. గుర్తుపెట్టుకో. ఏమన్నాడు అక్కడ? ఎదోమునకు వివేచన లేకుండా పోయింది. ఏం లేదంట. అందుకే ఆ జాతి ఎంతో నష్టపోయిందండి. సొలొమోను రాజ్యానికి వచ్చినప్పుడు వాళ్ళ తండ్రి గారు చనిపోయారు. చనిపోయిన తర్వాత ఒకరోజు మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటున్నాడు. బలులు అర్పించాడు. ప్రార్థన చేసుకుని ఆ మందిరంలో పడుకొని ఉంటే ఆ రాత్రి దేవుడు కనపడ్డాడు. సొలొమోను, నీకేం కావాలి చెప్పు, నువ్వేమడిగినా ఇచ్చేస్తా. అప్పుడు అంటాడయ్యా, నా తండ్రి మీద కృప చూపినట్లు నా మీద కృప చూపావు. నేనా బాలుని, చిన్న వయసున్నారు, లేక వయసున్నారు. నీ రాజ్యమా విస్తారమైన రాజ్యం, ప్రజలు కలిగిన వాడు. మరి ఇంత నీ గొప్ప జనానికి న్యాయం తెచ్చడానికి మంచి చెడులను వివేచించేటట్లు నాకు జ్ఞానాన్ని దయచేయి. హల్లెలూయా. జరుగుతుంది. హల్లెలూయా. ఏమన్నాడు? ఈ నీ ప్రజలకు మంచి చెడు నేను తెలుసుకొని వాళ్ళకు న్యాయం తెచ్చేటట్లు నాకు ఏం కావాలా? వివేచన, వివేకము, జ్ఞానము నాకు కావాలి. చూడండి ప్రియులారా, అంత గొప్ప రాజు సొలొమోను ఎందుకు మహాజ్ఞాని అయ్యాడంటే దేవుని దగ్గర గ్రహింపుని అడిగాడు. ఒకసారి ఇద్దరు స్త్రీలు ఒకే బిడ్డను తీసుకుని వచ్చి నేను తల్లినంటే నేను తల్లిని తగాదాడుకుంటున్నారు. అందరికి మైండ్ పోయేసరికి సొలొమోను రాజు కూర్చొని ఆలోచన చేశాడు. దేవుడు ఎంత గ్రహింపించాడో తెలుసా? ఆ బిడ్డను ఒక బల మీద పడుకోబెట్టి తన సైన్యాధిపతితో చెప్తాడు, ఇదిగో ఆ బిడ్డను 2 ముక్కలు చేసి చెరొక మొక్కి. ఎందుకని? బిడ్డ నాదంటే నాదని లాక్కుంటున్నారు. ఒక తల్లి బిడ్డ చనిపోయాడు, కానీ ఉన్న బిడ్డను ఏం చేస్తున్నారు? వాళ్ళిద్దరు ఒకే ఇంట్లో ఉంటున్నారు. ఆ బిడ్డను పట్టుకొని ఏం చేస్తున్నారు? నా బిడ్డ అంటే నా బిడ్డ. అప్పుడు ఏమైందో తెలుసా? ఆ సైన్యాధిపతి కత్తి తీసుకొని చెట్లా నరకపోయేసరికి సొంత తల్లి యొక్క పేగులంట తరక్కపోయినాయి అంట. అయ్యో రాజా వద్దు, ఆ బిడ్డను ఆమెకే ఇచ్చేయంట. ఆ బిడ్డను నరికి 2 ముక్కలు చేయమని. అప్పుడు చెప్తాడు తీర్పు, ఇదిగో నిజమైన తల్లి ఈమె. హల్లెలూయా. ఆమె ఎంత గ్రహింపు ఉందా? మన ఎదుటికి కూడా మన జీవితంలో ఎన్నో సమస్యలు వస్తుంటాయి. కుటుంబంలో, జీవితంలో, పిల్లల్లో ఎన్నెన్ని సమస్యలు వస్తా ఉంటాయి. వాటిని గ్రహింపు కలిగి మనం పరిష్కరించుకోగలుగుతున్నావా? గ్రహింపు లేని రోజు, మూర్ఖత్వంతో హృదయం నిండిన రోజు మనం ఏం చేయగలుగుతాం? ఈరోజు మనుషుల హృదయాలు మూర్ఖత్వంతో నిండిపోయి,
నిజమండి. మూర్ఖత్వంతో మానవుల హృదయాలు నిండిపోయి ఏం చేస్తున్నారో మనిషికి అర్థం కాని స్థితిలోకి వెళ్ళిపోయారు. అవునంటారా కాదంటారా? ఏం మాట్లాడుతున్నారో అర్థం కాదు. పెద్ద ఎవరో చిన్న ఎవరో తేడా లేకుండా మాట్లాడుతున్నారు. తల్లి ఎవరో తండ్రి ఎవరో అక్క ఎవరో చెల్లి ఎవరో అన్న ఎవరో తమ్ముడు ఎవరు. ఈ రోజు ఏముంది? తల్లిదండ్రుల మీద కూడా జోకులు వేసే పిల్లలు తయారయ్యారు. లేరంటారా? ఒకప్పుడు భయం, గ్రహింపు లేని తరం వచ్చేస్తుంది. జాగ్రత్త జాగ్రత్త. వివేచన లేని మనుషులు తయారైపోతున్నారు. రాబోయే తరాల్లో వివేచన ఉండదేమో. ఈ వివేచన అనేది మనకు ఎలా దొరికిందంటే దేవుని ద్వారా దొరుకుతుంది. చదువుకుందాం. దానియేలు గ్రంథము 9వ అధ్యాయం 22వ వాక్యం. అతడు నాతో మాట్లాడి ఆ సంగతి నాకు తెలియజేసి ఇట్లనేను, దానియేలు నీకు గ్రహింప శక్తి ఇచ్చుటకు నేను వచ్చాను. హల్లెలూయా. దానియేలుకు ఒక దర్శనం కలిగిందండి. దానియేలు చాలా జ్ఞానం. ఒక దర్శనం కలిగితే ఆ దర్శనాన్ని అర్థం చేసుకోలేకపోతున్నాడు. అప్పుడు దేవుని సన్నిధిలో 21 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. దేవా, ఈ దర్శనం అర్థం నాకు అర్థం కావట్లేదు, దయచేసి బయలుపరచు. ఆ 21 రోజుల తరువాత గాబ్రియేలు దేవదూత ప్రత్యక్షమై అంటాడు, దానియేలు నీవు బహు ప్రియుడవు, నీకు గ్రహింప శక్తి ఇవ్వడానికి దేవుడు నన్ను పంపించాడు. హల్లెలూయా. దానియేలు ఏం పొందుకున్నాడు తెలుసా? గ్రహింపు. దేవుని దగ్గర నుంచి ఏం పొందుకున్నాడు? గ్రహించే శక్తి. అందుకే దానియేలు తన జీవిత దినాలన్నీ వర్ధిల్లినట్లు బైబిల్లో వ్రాయబడి. ప్రియులారా, గ్రహింపులో వివేచనలో ఉన్న ఆశీర్వాదాలు ఎంత గొప్పయో తెలుసా? చాలా చాలా గొప్ప. నీవు గనక ఈ గ్రహింపు అనేటువంటి, ఈ వివేచన అనేటువంటి సుగుణాన్ని నీ జీవితంలో సంపాదించుకున్నవా, అందులో దేవుడు దాచి ఉంచిన ఆశీర్వాదాలన్నీ నీ జీవితంలో నువ్వు అనుభవించగలవు. హల్లెలూయా. దానియేలు కంట దేవుడు గ్రహించే శక్తినిచ్చాడు. ఎందుకని? అడిగాడు దేవుణ్ణి, నాయనా వివేచన దయచేయి ప్రభువా, నాకు గ్రహింపును దయచేయి ప్రభువా నాకు. నిజంగా మనం అడగగలిగితే దేవుడు తప్పకుండా ఇస్తాడు. గమనించండి, కొంతమంది జీవితాల్లో ఎందుకు గ్రహింపు లేదు? పాపము మానవుని జీవితంలో గ్రహింపు లేకుండా చేస్తుంది. మనిషిలో మూర్ఖత్వం ఎందుకు వచ్చింది? గ్రహింపు ఎందుకు ఉండదంటే, మనిషి ఎప్పుడైతే పాపానికి బానిసైపోయి బ్రతుకుతాడో అప్పుడు గ్రహింపు మనిషికి ఉండనే ఉండదు. చిన్న పాపమైన పెద్ద పాపమైన ఏ పాపమైన మానవుని జీవితంలో గ్రహించే శక్తిని కోల్పోయేటట్లు చేస్తుంది. దేవుని నమ్ముకున్న నీ జీవితంలో పాపం ఉంటే నీకు గ్రహింపు ఎక్కడ ఉంటుంది? సంసోను మంచి భక్తిపరుడే, అర్థమవుతుందా? మంచి భక్తినే చేశాడు, న్యాయాధిపతిగా ఉన్నాడు. కానీ వయసు పైబడిపోయింది. ఏమైంది? మార్గం తప్పి త్రోవ తప్పిపోయాడు, పాపంలో పడిపోయాడు, శరీర వాంఛలకు బానిసైపోయాడు. బానిసైపోయి ఫిలిస్తీన్ల దేశం వెంట తిరుగుతున్నాడు. అక్కడ ఉన్నటువంటి వీళ్ళు ఉంటారు కదా, వ్యభిచార వృత్తి చేసేవాళ్ళు, వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతా ఉన్నాడు. ఒక దేవుని బిడ్డండి. వెళ్ళిపోయాడు. చివరికి ఎలాగైపోయింది పరిస్థితి అంటే, ఢిల్లీలో ఊళ్ళో పోయిపోయాడు. అట ఈమె మామూలు మనిషి కాదు, బేరం మనిషి. ఫిలిస్తీన్లతో బేరం కుదుర్చుకుంది. 1100 వెండి నాణ్యాలకు బేరం కుదుర్చుకొని, నేను సంసోను అప్పగిస్తాను అని చెప్పేసి బేరం అయింది. సొలొమోను, ఈ సంసోను ఏమైపోయాడంటే గ్రహింపు లేని వ్యక్తి అయిపోయాడు. చూసారా, పాపము సంసోను అదో పాతాళానికి తీసుకెళ్ళి, అసలు నేను ఎవరిని, అసలు నేను ఏం చేస్తున్నాను, నేను చేసేది కరెక్టేనా? అర్థమవుతుందా మీకు? సంసోను ఆలోచించలేకపోతున్నాడు. పాపము ఆ మనిషిలో ఉన్నటువంటి వివేచన నాశనం చేసి, ఆ మనిషిలో ఉన్న గ్రహింపును నాశనం చేసి. దేవుని బిడ్డ, నీ జీవితంలో పాపం అంటే నీకు గ్రహింపు ఉండదు.
ఈరోజు ఎంతమందో తెలుసా తల్లులు ఫోన్లలో చూస్తూ ఉంటే ఒక్కొక్క తల్లి ఫోన్ చూస్తా పిల్లల్ని వవిల్లో పెట్టిందంట. మా అమ్మ ఆమె పోయి పడాల్సింది కదా, చూడలేదా పిల్లలు ఎంతమంది చచ్చిపోతున్నారు తెలిసి ఈరోజు. తల్లులు ఫోన్లకు బానిసలయ్యి పాపానికి దౌర్భాగ్య స్థితికి బానిసలై ఎంతమంది అండి, ఎంతమంది వివేచన కోల్పోతున్నారు. ఎంతమంది కన్న పిల్లలు చంపుతున్న తల్లులు లేరా, తండ్రులు లేరా, భార్యను భర్తను చంపుకుంటున్న భార్యాభర్తలు లేరా? ఎందుకు? పాపము వాళ్ళలో గ్రహింపు నాశనం చేసి, పాపము మనిషిని ఎంతకైనా దిగసారుస్తుంది. ఈరోజు పాపం చేసే వ్యక్తికి సిగ్గు శరం ఉండదు తెలుసు, ఉంటదా? ఉంటదా? ఎన్ని తిట్టు సిగ్గు ఉండదు, నువ్వెన్నను శరం ఏముండదు ఆ మనుషులు. పాపము మానవుని జీవితాన్ని దిగజారుస్తుంది. ఆ పాపము నుండి విడిపించడానికి, మానవుడికి విలువటానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. హల్లెలూయా. మానవుని పాపము నుండి విడిపించి తన రక్తంలో కడిగి పరిశుద్ధునిగా చేసి మానవుడికి విలువగా నిలవబెట్టడానికి వచ్చాడు. ఆ విలువలో నీవు నేనున్నాను. ఇంకా పాపానికి బానిసై ఏదో ఒక బలహీనత అన్ని వదిలిపెట్టిన ఏదో ఒకటి ఉంటానే ఉంది. మరి క్రైస్తవుడి జీవితం కాదంటారు. అదిగో ఆ పాపమే నీకు వివేచన లేకుండా చేస్తుంది. ఆ పాపమే నీకు బుద్ధి లేకుండా చేస్తుంది. పాపములో ఉన్న వ్యక్తి గ్రహింపును కోల్పోయి బ్రతుకుతాడు. సాంసోను గ్రహింపును కోల్పోయాడు. ఒకప్పుడు మహాశూరుడు, సింహాన్ని మేకపిల్లలాగా చీల్చేశాడు. గాడిద దబడి ఎముకతోటి 1000 మంది ఫిలిస్తీన్లు చంపిన మహాశూరుడు, జ్ఞానం కలిగిన వాడు, ఈ రోజు పాపంలో పడిపోయి తన జ్ఞానం పోయింది, గ్రహింపోయింది, బుద్ధి పోయింది. అర్థమవుతుందా? ఢిల్లీలో తలదూతుంటే అర్థం కాదు, ఇదేదో ప్రేమ అనుకున్నాడు, చివరి గుండు గీకిద్దని అర్థం కాదు. గ్రహింపు లేకపోతే అంతేనండి మనిషి. అర్థమవుతుందా? వివేచన కోల్పోతే మనిషి ఏ స్థితికి వెళ్ళిపోయాడు తెలుసా? చివరికి వ్రతాన్ని పాడు చేసింది, సారాయి దాపించింది, జుట్టు కత్తిరించింది, ఫిలిస్తీన్లు పట్టుకుని 2 కళ్ళు పొడిచి తిరగలి సొడుతుంది, ఆ చివరి కొట్లో పడేస్తే తిరగలి సొడుతున్నాడు. ఇప్పుడు ఎందుకు ఆ స్థితి? వివేచన కోల్పోయాడు, పాపంలో పడిపోయి. చూసారా? పాపము మానవుని బుద్ధిని ఎంత మందం చేస్తుందో, మానవుని తెలివితేటల్ని ఎంత చీకట్లోకి తీసుకెళ్తుందో. అమ్మా అయ్యా ఆలోచించి వివేచన కలిగి బ్రతకటం మనం నేర్చుకోవాలి. అందుకే అంటాడు, వివేచన లేకపోతే నిర్మూలమైపోతాను. వివేచన కలిగిన వ్యక్తులు అందులో ఉన్న ఆశీర్వాదాలను అనుభవిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. రెండోది, పాపమును విడిచిన పరిశుద్ధ స్థితి మానవుడికి ఎంత గ్రహింపిస్తుందో చూద్దాం. యోసేపు పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధంగా బ్రతకడానికి తన జీవితాన్ని అర్పించుకున్న వ్యక్తి. అమ్మ నాన్న లేరు, అన్నదమ్ములు లేరు, నానేవాళ్ళు లేరు, పరాయి దేశంలో ఎక్కడో పోతీపరింట్లో బానిసగా పనిచేస్తున్న ఆ వ్యక్తి, మందలించేవాళ్ళు లేరు, చెప్పేవాళ్ళు లేరు, ఇది తప్పు ఒప్పని చెప్పేవాళ్ళు లేరు. అలాంటి సమాజంలో ఉన్న ఆ వ్యక్తి దేవుని యందు భయభక్తులు కలిగి ఏం చేస్తున్నాడు తెలుసా? నమ్మకంగా బ్రతుకుతున్నాడు, పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధుడిగా బ్రతుకుతున్నాడు. ఇలాంటి వ్యక్తి మీద ఒక శోధన వచ్చింది. పోతీపరి భార్య శోధిస్తూ ఉంటే ఒకానొక రోజు ఒంటరి సమయంలో పట్టుకుంటే ఏమన్నాడు తెలుసా? పరిశుద్ధత ఎంత గ్రహింపిస్తుందో. హల్లెలూయా. పరిశుద్ధత పాపాన్ని విడిచిన స్థితి, పవిత్రమైనటువంటి జీవితం మానవుడికి ఎంత గ్రహింపిస్తాడు. ఏమంటాడు తెలుసమ్మా? ఇంత దుష్కార్యం చేసి యెహోవా దృష్టి నుండి మనం ఎలా తప్పించుకుంటాం? ఎంత ఘోర పాపం ఇది. ఒక నిండు యవనస్తుడు, పెళ్లి కావాల్సిన ఆ కుర్రాడు, పెళ్ళయి అంత ఉడిగిపోయిన ముసలోడు కాదు. అర్థమవుతుందా? ఇలా ముసలోళ్ళే పాడు పనులు చేస్తున్నారు, వయసు మీరిగిపోయిన వాళ్ళు, కొడుకులు పెద్దోళ్ళై, కోడళ్ళు వచ్చి పిల్లలై, మనవరాళ్ళు అయిన వాళ్ళే రోజు భయంకర స్థితిలో మనుషులు బ్రతుకుతున్న సమాజంలో ఆలోచన చేయండి. ఒక నిండు యవనస్తుడు పరిశుద్ధతతో బ్రతుకుతున్నప్పుడు తన బుద్ధి ఎంత చక్కగా పనిచేసిందో. హల్లెలూయా. నీ బుద్ధి పనిచేస్తుందా? మొద్దు మారిపోయింది. ఎందుకు నీ బుద్ధి పనిచేయట్లా? నీ మనసు ఎందుకు పనిచేయట్లా? నీ హృదయం ఎందుకు పనిచేయట్లా? మొద్దుబారిపోయి మొద్దులాగా ఇంకా పాపానికి బానిసలై బ్రతుకుతాం.
దేవుణ్ణి నమ్ముకొని కూడా, యేసు ప్రభుని నమ్ముకుని రక్షణ పొంది ప్రార్థనకు పోతే కూడా ఇంకా పాపానికి బానిసలై బ్రతుకుతున్న మనుషులు ఎంతమంది. అందుకేగా బుద్ధి జ్ఞానం లేకుండా, గ్రహింపు లేకుండా మనం బ్రతుకుతూ ఉన్నందున నష్టపోతాం. దేవుని సంఘమా, యోసేపుకి ఎంత గ్రహింపు, నీకు నాకుండా గ్రహింపు, పరిశుద్ధతలో ఎంత గ్రహింపు ఉంటుంది. పరిశుద్ధత ఆ మనిషికి నిగ్రహాన్ని ఇచ్చింది, బుద్ధినిచ్చింది, తెలివినిచ్చింది. ఇది తప్పు అని చెప్పినప్పుడు ఆమె చొక్కా పట్టుకుంటే, పై వస్త్రాన్ని పట్టుకుంటే పారిపోయాడు. హల్లెలూయా. ఏం గ్రహింపు అండి మనిషికి, ఎట్లొచ్చింది? ఏం గ్రహింపు చెప్పండి. ఈరోజు దేవుడు కోరుకుంటుంది ఏంటంటే ఈ గ్రహింపు కావాలి. యోసేపు తన జీవితంలో ఎందుకు అంత ఆశీర్వాదాన్ని అనుభవించగలిగాడంటే తన జీవితంలో ఈ గ్రహింపు కలిగి బ్రతికాడు. హల్లెలూయా. నేనెవరిని, నేను ఎక్కడున్నా, నేను దేవుని బిడ్డని, పొతిఫర్ ఇంట్లో ఉన్న దేవుని బిడ్డే, చెరసాలలో ఉన్న దేవుని బిడ్డే, మరో ఇంట్లో ఉన్నా నేను దేవుని బిడ్డనన్న గ్రహింపుతో బ్రతికాడు. ఈరోజు మనం బ్రతుకుతున్నాం. అందుకే దేవుని బిడ్డలమైన మనం పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధులమై పవిత్రతతో బ్రతికిన రోజున దేవుడు మనకు వివేచనా శక్తినిస్తాడు. హల్లెలూయా. అప్పుడు కొన్నిసార్లు ఎవరో చెప్పిన మాటలను బట్టి ఇంట్లో గొడవలు అవుతుంటాయి. భార్యాభర్తలకు, పిల్లలకు మధ్య గొడవలు అవుతుంటాయి కదా. ఎవరో ఏదో చెప్తారు ఒక మాట, ఎవరో చెప్పారు ఒక మాట, నీ చెవిని పడదే. మీ ఆయన ఎట్లా అంటే కదా, నేను చూసాను బండి ఎక్కించుకొని పోతుంటే అని కనుక గబక్కని చెవిని వేసాను. ఏదో అర్జెంట్ అయ్యి ఆ మనిషి అయ్యా అలానే అవసరం హాస్పిటల్లో కొంచెం ఎక్కించుకొని పొమ్మంటే ఎక్కించుకొని వచ్చాడేమో, అక్కడ దించి వచ్చాడేమో. ఆ లోపే ఎవరు నీకు తెలిసిన మనిషి చూసి మీ ఆయన పలానా మనిషిని ఎక్కించుకొని ఫోన్ తెగ మాటలు రాసుకొని పూసుకు ఇంకెక్కువ చెబుతారు బండి ఎక్కి. అవునంటారు కాదంటారు. అసలు చేతులు వేసి అట్టా ఇట్టా. అప్పుడు నీకెంత పాపం వచ్చిందో తెలుసు. అసలు ఆయన ఇంటికి రాకి అంత తెలుస్తాడు. తప్ప గ్రహింపు లేకపోతే ఏమైంది చెప్పండి, చాలా పెద్ద గొడవ అవుతుందా. కొన్నిసార్లు ఎవరో చెప్పిన మాటలను బట్టి అపార్థం చేసుకుని నష్టపోయే పరిస్థితులు ఉంటాయి. అప్పుడు ఈ గ్రహింపు అనేది మనకి ఎంతో మేలు చేస్తారు. హల్లెలూయా. ఈ వివేచన అనేది మనకి ఎంత దీవెన తీసుకొస్తుంది. దేవుని బిడ్డ, ఈరోజు దేవుని సన్నిధిలో నీవు నేను అడిగి పొందుకోవాల్సింది ఏంటో తెలుసా? ప్రభువా మాకు వివేచన. యేసు ప్రభు ఉపమానం చెప్పారు ఏంటంటే, బుద్ధి కలిగిన కన్యకలు 5 ఉన్నారు, బుద్ధి లేని వాళ్ళు. వీళ్ళందరూ ప్రభువుని నమ్ముకున్నవారు. ఈ బుద్ధి కలిగిన వాళ్ళు ఏంటంటే తమ బాధ్యతలు లోకంలో నెరవేరుస్తూనే, నేను దేవుని బిడ్డను, యేసుక్రీస్తు ఒక రోజు రాబోతున్నాడు, ఆయన రాకడికి నేను సిద్ధపడాలన్న గ్రహింపు కలిగి భక్తి చేసి బ్రతికారండి. హల్లెలూయా. ఈ బుద్ధి లేని వాళ్ళు ఏం చేశారు? ఈ బుద్ధి లేని యేసు ప్రభు వస్తాడు, మమ్మల్ని తీసుకెళ్తాడన్న గ్రహింపు లేకుండా భక్తి చేసి, అందువల్లనే వాళ్ళు సిద్ధపడ్డారు. అవునా కాదు? ఇప్పుడు నువ్వు దేవుని బిడ్డవి, నీకు ఈ లోకంలో దేవుడు కుటుంబాన్ని అనే ఒక బాధ్యతను అప్పగించాడు. చెయ్యి, నీ పని నువ్వు చేసుకోవాలి, నీ కుటుంబాన్ని నడిపించుకోవాలా. మరొక ప్రక్క నేను దేవుని బిడ్డను, దేవుని రాకడకు రాజ్యానికి నేను సిద్ధపడకపోతే విడవబడి నరకానికి వెళ్తానన్న గ్రహింపు నీకున్న రోజున భక్తిని నువ్వు నిర్లక్ష్యం చేయవు. హల్లెలూయా. ఈరోజు ఎందుకు ఆదివారం మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తావు? ఈరోజు ఎందుకు దేవుడు అంటే నిర్లక్ష్యం, ప్రార్థన అంటే నిర్లక్ష్యం? అన్నిట్లో మనకి ముందే ఉంటుంది. నేను దేవుని బిడ్డను, నా దేవుడు వచ్చి నన్ను తీసుకెళ్తాడు, నేను ఒకరోజు దేవుని రాజ్యంలో చేరాలి అన్న గ్రహింపు బుద్ధి నీకున్న ఉంటే నువ్వెన్నడూ దేవుని విడిచిపెట్టి బ్రతకలేవు. ప్రతిరోజు ప్రార్థన చేసుకోగలుగుతావు, ప్రతిరోజు వాక్యం చదువుకుంటావు, నీ జీవితాన్ని ప్రతిరోజు దిద్దుకుంటావు. బుద్ధి కలిగిన కన్యకలు దిద్దుకున్నారు, జీవితాన్ని గుణపరుచుకున్నారు, సరి చేసుకున్నారు. ఈ బుద్ధి లేని వాళ్ళు మొద్దు మైడితో వెళ్ళిపోయారు. ప్రభు రాకడిస్తే దీపాలు ఆరిపోతే ఇంకేముందాడు? ఆలోచన చేసుకోండి. బుద్ధి కలిగిన కన్యకలకు ఉన్న గ్రహింపు లేకుండా, లేకపోతే బుద్ధి లేని కన్యకల వెళ్ళి భక్తి చేసుకుంటూ వెళ్ళిపోతున్నావు. ఒకరోజు విడవబడతావు. జాగ్రత్త. లోకానికి నీకు తేడా ఏముండదు. లోకంలో వాళ్ళు పాపం చేసి విడవబడతారు,
మనం భక్తి చేసి కూడా గొడవపడతాం. ఎందుకు? గ్రహింపు లేనప్పుడు జీవితాన్ని ఏం దిద్దుకుంటావు? దీపాన్ని ఏం వెలిగించుకుంటావు? సిద్ధంలో నూనె ఎక్కడ నింపుకుంటావు? చూసారా, గ్రహింపు వాళ్ళని పరలోక రాజ్యంలో పెళ్లి విధిలో కూర్చోబెడితే, గ్రహింపు లేని స్థితి వీళ్ళని ఎక్కడ కూర్చోబెట్టింది? నరకాగ్నిలో త్రోసివేయబడ్డారు. హల్లెలూయా. దేవుడు మనుషులందరితో మాట్లాడతాడు, అందరితో మాట్లాడతాడు. ఎవరేమో ఆయనకి స్పెషల్ ఏం కాదు. దేవుడు పక్షపాతి కాదు. నమ్ముతారా? హల్లెలూయా. యేసుక్రీస్తు అందరికీ ప్రభు, మాట్లాడతాడు. అయితే ఎవరైతే దేవుని స్వరాన్ని వినేటువంటి బుద్ధి గ్రహింపు ఉంటుందో వాళ్ళతో దేవుడు మాట్లాడతాడు, వాళ్ళకి దేవుని మాటలు అర్థమవుతాయి. కానీ ఆ గ్రహింపు లేని వాళ్ళకి దేవుడు మాట్లాడినా అర్థం కాదు. ఇప్పుడు నీకు గ్రహింపు ఉందా? వాక్యం అర్థమవుతుంది. నీకు వివేచన ఉందా? దేవుడు మాట్లాడేది నీకు అర్థమైంది. దేవుడు నాతోనే మాట్లాడుతున్నాడు, నా కోసమే, నా కుటుంబం కోసమే మాట్లాడుతున్నాడు అనేటువంటి ఆ హృదయంలో తీసుకో. ఓ పాస్టర్ గారు నా గురించి చెప్పిండు గీయాలా, ఈయన నా మీద కక్ష పెట్టుకొని చెప్పాడు, ఏదో మనసులో పెట్టుకొని అంటే నీకు బుద్ధి లేదని అర్థం, నీకు గ్రహింపు లేదని అర్థం. చాలా మంది ఉంటారు ఇట్లా అపార్థం చేసుకునే వాళ్ళు ఉంటారు. వాక్యం నా గురించే చెప్పాడు, అసలు ఈయనకు నాతో ఎందుకు, ఆయన వాక్యం ఆయన చెప్పుకోవచ్చు. వాక్యం అనేది చదువుతుంది, అవునా కదా? ఇట్లాంటి మాటలు రాదా? అంటారా? చెప్పండి అంటారా? గ్రహింపు లేని స్థితి. దేవుడు నాతో ఈరోజు సూటిగా మాట్లాడతాడు, నా హృదయంలో తాగుతున్నాడు అన్న గ్రహింపు ఎందుకు లేదు? నా కోసమే చెప్పాడు అనుకోతే నాతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు వాక్యం నా కోసం, నా దేవుడికి నేనంటే ఎంత ప్రేమ, ఎంత సూటిగా మాట్లాడాడు నా దేవుడు. ఏదా గ్రహింపు? దేవుని సంగమా, ఏ వ్యక్తులైతే బుద్ధి గ్రహింపు కలిగి ఉంటారో వాళ్ళు దేవుని స్వరాన్ని వినగలుగుతారు. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు పాపం చేశాడు, సొలొమోను పాపం చేశాడా? దావీదుతో దేవుడు మాట్లాడాడు, సొలొమోనుతో దేవుడు మాట్లాడాడు. దేవుడు గ్రహించాడు. దావీదుకు గ్రహింపు ఉంది కాబట్టి దేవుని స్వరాన్ని విన్నాడు, బ్రతుకు సరిదిద్దుకున్నాడు. ఈ మనిషికి బుద్ధి జ్ఞానం కోల్పోయాడు. ఒకప్పుడు పొందుకున్నాడు దేవుని కానించి, కానీ ఇప్పుడు ఏమయ్యాడు? పాపంలో పడి విగ్రహారాధికుడయ్యి బుద్ధిని గ్రహింపును కోల్పోయి దేవుడు 2 సార్లు మాట్లాడినా పెడ చివరి పెట్టి వెళ్ళిపోయాడు. గ్రహింపు. అందరితో దేవుడు మాట్లాడతాడు. దావీదు వంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు గ్రహించుకుని బ్రతుకుని దిద్దుకుంటారు. సొలొమోను వంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు దిద్దుకోకుండా ప్రభు స్వరాన్ని పెడచెవిని పెట్టి వెళ్ళిపోతానే. ఎన్నిసార్లు నీతో మాట్లాడుతున్నా దేవుడు, సరి చేసుకో, ఇది తప్పు, ఇది తప్పు, ఇది తప్పు, ఇదిగో నీ బ్రతుకు ఈ బలహీనత ఉంది, తప్పు. నువ్వు చేసినప్పుడల్లా ప్రభు మాట్లాడతలేదా? దేవుని బిడ్డమైన నువ్వు ఆ పని చేసినప్పుడల్లా దేవుడు నీతో మాట్లాడతలేదా? అనుకో తుడిచేసుకొని పోతాంటే ఇంకేముంటది గ్రహింపు దావీదుకి ఎంత కృపనిచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. సొలొమోను ఉన్న కృపను బాగొట్టుకున్నాడు. సౌలు దేవుని వాగ్దానంతో రాజయ్యాడు, కానీ మూర్ఖత్వం చేత ఏమైపోయాడు? తాను నాశనం అవటం కాదు, తన బిడ్డల్ని, కుటుంబాన్ని సర్వ నాశనం చేసుకున్నాడు. ఏమి సాధించాడు మూర్ఖత్వంతో? ఏది కూడా మనం మూర్ఖత్వంతో, మొండితనంతో చేయకూడదు. బలం ఉందని, ధనం ఉందని, గర్వం, అహంకారం ఉందని మనం ఏదో చేసుకొని పోయామా? దేవుడు లేదో నువ్వేదైతే చేస్తావు నీ ఏళ్లతో నీ కళ్ళు పొడిపెడతాడు దేవుడు. అర్థమవుతుందా? మన ఏళ్లతోనే మన కళ్ళు పొడుచుకునేలా చేస్తాం. మూర్ఖత్వం మానవుని జీవితాన్ని అట్లా తీసుకెళ్తాం. అందుకే మనం మూర్ఖత్వంతో బ్రతకూడదు. జ్ఞానవంతురాలు ఏం చేస్తుంది? ఇల్లు కడుతుంది. మూర్ఖురాలు 3 రైళ్ళు జంబి కొరిపోయారు పెట్టుకుని అటు మీకి ఇల్లు అంతా కొల్ల చేసుకుంటారు. అర్థమవుతుందా? జ్ఞానవంతురాలు, గ్రహింపు కలిగిన వ్యక్తి అమ్మా, అర్థమవుతుంది. జ్ఞానం కలిగిన పురుషులైనా స్త్రీలైనా భాగస్వామి ఎలాగన్నా సరే వీళ్ళ జ్ఞానాన్ని బట్టి ఇల్లు కట్టబడతారు. అందుకే దేవుని బిడ్డలమైన మనం జ్ఞానము, గ్రహింపు కలిగి దేవుని కోసం జీవిద్దాం. మనలో ఉన్న మూర్ఖత్వాన్ని విడిచిపెడదాం, పాపాన్ని విడిచిపెడదాం, పరిశుద్ధులమై దేవుని కోసం బ్రతుకుదాం. ఈ మాటలన్నీ
దేవుడు మనం అందరి వినికిడిలో ఫలభరితంగా మార్చును గాక. ఆమేన్.